నమస్తే. ఒక చిన్న మంచి మాట, మనం ఏ మాట మాట్లాడినా కూడా అది మన యాటిట్యూడ్ని చూపిస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒక అతను అన్నారు, ఇరేజర్స్ ఆర్ మేడ్ ఫర్ దోస్ హూ మేడ్ మిస్టేక్స్. అంటే తప్పులు చేసే వారి కోసము ఇరేజర్స్ తయారు చేయబడ్డాయి అని. మరి ఇంకొకరు అన్నారు, ఇరేజర్స్ ఆర్ మేడ్ ఫర్ దోస్ హూ ఆర్ విల్లింగ్ టు కరెక్ట్ దేర్ మిస్టేక్స్. అంటే ఇరేజర్స్ తప్పులు సవరించుకోవాలి అనుకునే వాళ్ళ కోసం తయారు చేయబడ్డాయని. చూసారా, ఈ రెండు మాటల్లో కూడా ఎంత డిఫరెన్స్ ఉందో వాళ్ళ యాటిట్యూడ్ని తెలుపుతుంది. ఫస్ట్ మాట్లాడిన అతన్ని నెగిటివ్ యాటిట్యూడ్ కనిపిస్తూ ఉంటుంది, సెకండ్ మాట్లాడిన అతన్ని పాజిటివ్ యాటిట్యూడ్ కనిపిస్తుంది. సో మనం ఏ మాట మాట్లాడినా కూడా మన యాటిట్యూడ్ని ప్రతిబింబిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడాలి, పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. అప్పుడు విల్ బీ ఆల్వేస్ హ్యాపీ అండ్ హెల్దీ.